వైసీపీ ప్రభుత్వం దిగిపోయింది. ఆల్రెడీ ఆ కూటమి ప్రభుత్వం అయితే ఏర్పడింది. ఈరోజు మంత్రులు కూడా ఆ శాఖలు కేటాయించడం జరిగింది. అయితే చంద్రబాబు గారి మొదటి టార్గెట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాను మంత్రిగా ఉన్నప్పుడు ఆ మొత్తం కూడా పొంగనూరే కాదు ఆ చుట్టుపక్కల మొత్తం కూడా ఒక నియంతలాగా వ్యవహరించిన పరిస్థితి మనందరికీ తెలుసు. అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద ఆ సానుభూతి పరుల మీద నాయకుల మీద ఇష్టానుసారం దాడులు చేయించడంతో పాటు వారి ఆర్థిక మూలాలను బలంగా దెబ్బకొట్టిన వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే కొడుకు మిథున్ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా గనుల శాఖ నాడు పెద్దిరెడ్డి గనుల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో వేల కోట్ల రూపాయల అవినీతికైతే పాల్పడ్డారని చెప్పి తీవ్ర ఆరోపణలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ అవినీతి బండారం మొత్తం కూడా బయట పెట్టడం కోసం చంద్రబాబు గారి పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇదే సమయంలో ఏపీఎండిసి ఏదైతే ఖనిజాభివృద్ధి సంస్థ ఉందో ఆ ఖనిజాభివృద్ధి సంస్థలో కూడా భారీ అవకతవకలు జరిగాయి. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పేరుతో దాదాపుగా 350 నుంచి 400 మందిని పెద్దిరెడ్డి తన మనుషులను అయితే నియమించడం జరిగింది. వీళ్ళంతా కూడా పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి అలాగే అవినాష్ రెడ్డి వీళ్ళు ముగ్గురు చెబితే అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో చేరినట్టుగా అయితే తీవ్ర ఆరోపణలు. ఎందుకంటే పెద్దిరెడ్డి మంత్రి అయ్యే సమయానికి మొత్తం ఖనిజాభివృద్ధి సంస్థలో మొత్తంగా 50 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటే అక్కడ వరకు సంఖ్య 400కి పెరిగింది. అంటే దాదాపుగా 350 మంది అదనంగా పెరగడం జరిగింది. మరి వీళ్ళంతా అర్హత ఉన్న వాళ్ళు అంటే లేదు 10th ఇంటర్ పాస్ అయిన వాళ్ళని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పెట్టారు. ఒక్కొక్కళ్ళ జీతం 70,000 నుంచి 80,000 రూపాయలు. సో అంటే తమకు కావాల్సిన వాళ్ళని అయితే వీళ్ళు ఏమైనా లంచాలు తీసుకుని పెట్టారా లేదా వాళ్ళకి ఏదన్నా పాటుపడ్డారు కాబట్టి పెట్టారా అనేది మనం ఇప్పుడే చెప్పలేం. కానీ బట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులో భారీ అవకతవకలు అయితే జరిగాయి. ఒక్కొక్క ఉద్యోగాన్ని దాదాపుగా 15 లక్షల నుంచి 30 లక్షల వరకు ఆ శాలరీని బేస్ చేసుకుని అమ్ముకున్నారు అని చెప్పి అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. కాకపోతే అది వైసీపీ ప్రభుత్వం కాబట్టి అప్పుడు ఆరోపణలు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ప్రతిపక్షం ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడద్దు కదా అని చెప్పి చాలామంది కొట్టిపడేశారు. బట్ చంద్రబాబు గారు అయితే దీన్నే మొదటి టార్గెట్గా చేసినట్టుగా తెలుస్తుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందినటువంటి గనుల శాఖలో జరిగినటువంటి అవకతవకల మొత్తాన్ని కూడా వెలికి తీయటంతో పాటు ఏదైతే ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రూపంలో భారీ కుంభకోణం జరిగిందో భారీ ఎత్తున డబ్బులైతే వారి దగ్గర తీసుకుని ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేశారో దీని మీద ఒక పూర్తి స్థాయి విచారణ చేసి సంబంధిత ఎవరైతే దొడ్డిదారుని వచ్చి ఉద్యోగాల్లో చేరారో వారందరినీ తీసేయడంతో పాటు ఆధారాలు దొరికితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద చర్యలకు కూడా తీసుకోవాలని చెప్పి చంద్రబాబు గారు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రత్యేకంగా గనుల శాఖ మీద ఆల్రెడీ రివ్యూ చేయడానికి రికార్డులు మొత్తం కూడా సిద్ధం చేయమని చెప్పింది. ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనకు తెలుసు తన కంపెనీలకు చెందినటువంటి భారీ యంత్రాలు మొత్తాన్ని కూడా దేశం దాటిచ్చేశారు. సో ఆ విషయం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఒప్పుకున్నాడు. సరే వేరే దేశంలో నాకు ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి నేను వెళ్ళిపోయానని చెప్తున్నాడు. కానీ అది వాస్తవం కాదు. రేపు వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడం అనే ఖాయం అని చెప్పి వాళ్ళకి దాదాపుగా తెలిసిపోయింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక అవేవి అనేది ఎక్కువైపోయింది. సో ఎట్టి పరిస్థితుల్లో తాను గెలిచినా ప్రభుత్వం ఓడిపోతే తనను వదిలిపెట్టరని తెలిసి ఏం చేశారంటే ఈ భారీ కోట్ల రూపాయల విలువ చేసే ఈ భారీ యంత్రాల మొత్తాన్ని కూడా దేశం అయితే దాటించేయడం జరిగింది. ఇటు చెన్నై పోర్ట్ నుంచి అలాగే అటు ముంబై పోర్ట్ నుంచి కూడా ఆ దేశం అయితే దాటించేసినట్టుగా తెలుస్తుంది. సో ఆయన కూడా ఒప్పుకున్నాడు. కాకపోతే వేరే దేశంలో కాంట్రాక్ట్లను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. మన ఆంధ్రాలో కాంట్రాక్టులు చేయడానికి యంత్రాలు అక్కర్లేదా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆంధ్రాలో కాంట్రాక్టులు ఉన్నాయి కదా, మరి అక్కడ యంత్రాలు అక్కర్లేదా? సో ఇదంతా కూడా ఏంటంటే రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత యంత్రాలను స్వాధీనం చేసుకోవడం కానివ్వండి ఆస్తుల్ని జప్తు చేయడం కానివ్వండి చేస్తుందేమో అనే ఒక ఉద్దేశంతో యంత్రాలు మొత్తం కూడా రాష్ట్రం దాటించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక మైనింగ్ శాఖకు సంబంధించి అడ్డగోలు అక్రమాలకు సంబంధించిన అంటే మైనింగ్ శాఖ లీజులు అనేది చాలా కీలకం. సో అలాంటి లీజులన్నీ కూడా అవకతవకలకు పాల్పడుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేల కోట్ల రూపాయలు లబ్ధి పొందుతూ తనకు కావాల్సిన వాళ్ళకి అందరికీ లీజులు ఎక్స్టెండ్ చేయడంతో పాటు లీజులకు ఇచ్చాడని అలాగే అదే మైనింగ్ శాఖలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే కొడుకు మిథున్ రెడ్డి సో వీళ్ళిద్దరూ కలిసి అక్రమ మైనింగ్ ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించింది మొత్తం కూడా ఆ దేశం దాటించేసి ఉంటారనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పదే చెప్పింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి మొత్తాన్ని కూడా బయటికి తీసుకొస్తామని. సో అదేవిధంగా అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్న సమయంలో దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. చంద్రబాబు గారు ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో ఏం జరిగేదంటే ఎర్రచందనాన్ని వేలం వేస్తే వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి డబ్బులు వచ్చాయి. బట్ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేలం అనేది మనకి
ఎక్కడా కనపడాల. పోనీ ఆఫ్ ద రికార్డ్ వేలం వేసినా అది పేపర్లోనైనా న్యూస్ కింద రావాలా ప్రభుత్వానికి ఎంత వచ్చిందని. సో కానీ ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడ్ అని అందులో ఎర్రచందనంలో గ్రేడ్స్ కూడా ఉండేవి. గతంలో నెలకు 2-3 సార్లు గత ప్రభుత్వం వేలం వేసింది ఉన్న ఎర్రచందనం మొత్తాన్ని కూడా. సో ఆ రకంగా ఆదాయం చాలా వచ్చింది గవర్నమెంట్కి నాడు. కానీ ఈసారి ఎక్కడ వేలం అనేది కనపడాల. మరి ఏమైపోయింది ఎర్రచందనం మొత్తం కూడా? ఎక్కడికి దాటేసింది? ఎలా వెళ్ళిపోయింది ఎర్రచందనం మొత్తం? గతంలో కూడా తిరుపతిలోకి మనం పుల్లు వచ్చాయని మాట్లాడుకుంటున్నాం. అడవిలో ఏదైనా అలజడులు జరిగితేనే ఆ పులులు అనేవి జనావాసాల్లోకి రావడం జరుగుద్ది. మరి ఏం జరుగుతుంది అడవిలో? ఏమైనా చెట్లు కొట్టేస్తున్నారా? ఎర్రచందనం చెట్లు నరికేస్తున్నారా? ఏదైనా స్మగ్లింగ్ చేస్తున్నారా అక్కడ? సో ఏం జరుగుతుంది? సో ఇవన్నీ కూడా బయటికి తీయాల్సి ఉంది. ఇలా 1 కాదు 2 కాదు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఆ కంప్లైంట్లు ఇవ్వడానికి కూడా ప్రజలు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వల్ల నష్టపోయినటువంటి వ్యాపారులు కానివ్వండి, లేదా టీడీపీ నాయకులు కార్యకర్తలు కానివ్వండి, ఇప్పుడు ధైర్యంగా వచ్చి జరిగిన నష్టాన్ని అయితే ఆ ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో చంద్రబాబు గారిని గతంలో కుప్పంలో ఓడిస్తామని చెప్పి తొడలు కొట్టినటువంటి వ్యక్తి, అలాగే బాలకృష్ణను హిందూపురంలో కూడా ఓడిస్తానని చెప్పి తొడలు కొట్టినటువంటి వ్యక్తి. సో అటు కుప్పం ఇటు హిందూపురం ఈ 2 నియోజకవర్గాల బాధ్యతలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకుని పలు దఫాలుగా అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది. ఆ సందర్భాల్లో రకరకాల సమస్యల మీద ప్రజలు కూడా నిలదీశారు. మనం అప్పట్లో కూడా దీన్ని మాట్లాడుకున్నాం. సో అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబుని అలాగే బాలకృష్ణని ఓడించాలని చెప్పి ఒక రకంగా కంకణం కట్టుకుని తిరిగాడు. బట్ చివరికి తాను చావు తప్పి కొండలొట్టపోయినట్టుగా 6,000 ఓట్ల తేడాతోనో ఏంటో గెలిచాడు. అంటే అసలు నాకు తెలిసి అది పెద్దిరెడ్డిది గెలిపే కాదు, నైతికంగా ఓడిపోయాడు. నాకు తెలిసి అది కూడా ఏమన్నా రిగ్గింగ్ చేసి ఏమన్నా గెలిచాడేమో అనుమానాలు కలుగుతున్నాయి కొన్ని చోట్ల. ఎందుకంటే వాళ్ళ పెద్దిరెడ్డికి పూర్తి యాంటీ ఉంది. అక్కడ 6,000 ఓట్లతో ఎలా గెలిచాడు? ఇంకా గెలితే 6,000 ఓట్లతో టీడీపీ గెలవాలి. అక్కడ చల్లా గెలవాలి టీడీపీ. కానీ ఎందుకు పెద్దిరెడ్డి గెలిచాడు? సో ఇందులో కూడా ఏదైనా జరిగిందేమోననే ఆరోపణలోనే. సరే, ఎన్నికలు అయిపోయాక ఎవరు చేయగలిగింది ఏమీ లేదనుకోండి. కాకపోతే అవినీతి మొత్తాన్ని కూడా బయటపెట్టే అవకాశం ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలో పొంగనూరులో కొంతమంది టీడీపీ సానుభూతి పరులు సైకిల్కి జెండాలు కట్టుకుని తొక్కుకుంటూ వెళుతుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకాలో నుంచి మీరు టీడీపీ జెండాలు పట్టుకెళ్తారని చెప్పి వాళ్ళందరినీ కొట్టి వాళ్ళ బట్టలు ఓడదీయించి ఆ జెండాలు పీకేసి నడిపించి బయటికి పంపారు. సో ఆ ఘటన అప్పుడు హృదయాన్ని కలిచివేసింది. అందరం చాలా పార్టీలకు అతీతంగా కూడా తీవ్రంగా ఖండించారు చాలామంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఒక యాత్ర చేసుకున్నారు. యాత్రలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఊరో నియోజకవర్గం వచ్చి ఉండొచ్చు. వాళ్ళు టీ తాగడానికి ఆగారు టీ స్టాల్ దగ్గర. వాళ్ళ పట్టుకుని అక్కడ దారుణంగా కొట్టేసి వాళ్ళ బట్టలు ఒప్పదీయించి వాళ్ళ జెండాలు వాళ్ళ చేత పీకించి ఆ ఫోటోలు వీడియోలు మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకాలోకి వస్తే చంపేస్తాం పొడి చేస్తామని చెప్పి సోషల్ మీడియాలో ఎలివేషన్లు. సో ఇవన్నీ మనం చూసాం. కాబట్టి ఇవన్నీ కూడా చంద్రబాబు గారికి గుర్తున్నాయి. ఏదైతే కుప్పంలో చంద్రబాబు గారిని ఓడిస్తాం, చంద్రబాబు అంతు చూస్తామని చెప్పి సవాల్ చేశాడో అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అయితే రోజులు దగ్గర పడినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కొడుకు చేసినటువంటి ఈ గనుల శాఖలో కానివ్వండి, అటవీ శాఖలో కానివ్వండి జరిగినటువంటి ఈ భారీ అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా బయటకు తీయడం కోసం చంద్రబాబు గారు రంగం సిద్ధం చేశారు. పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత, ఫిర్యాదుల రూపంలో కానివ్వండి లేదా ఇంకొక రూపంలో కానీ ఒక నివేదిక వచ్చిన తర్వాత యాక్షన్లోకి దిగడానికి, అలాగే సిఐడిని రంగంలో దింపి ఇది మొత్తం కూడా విచారణ చేయించడానికి అయితే చంద్రబాబు గారు సిద్ధమవుతున్నట్టుకున్నారు. సో ఇదే సమయంలో పెద్దిరెడ్డి వర్గంలో అలజడి మొదలైంది. ఎందుకంటే ఏ మూల చిన్న కూపీ జరిగినా కానీ మొత్తం తీగలేకపోతే దొంగంతా కదిలిపోద్ది. అందులో చంద్రబాబు గారు ఒకసారి పట్టుబట్టారంటే వదిలిపెట్టరు. పొంగనూరులోనే చెప్పారు, నీ అంతు చూస్తాను, నువ్వేం కంగారు పడద్దు, గెలిచిన తర్వాత నీ అవినీతి మొత్తం కక్కించి నీ ప్రజల ముందే నీ నిజరూపం బయట పెడతానని ఆ రోజే సవాల్ చేశారు చంద్రబాబు గారు. అన్నట్టుగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫస్ట్ టార్గెట్గా చంద్రబాబు గారు తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మొత్తం నివేదికలు కూడా తెప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. ఏ క్షణమైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఇంట్లో జరిగినటువంటి అక్రమాల మీద, అలాగే ఏదైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రూపంలో జరిగినటువంటి అక్రమాలు ఉన్నాయో వీటి మీద కేసు నమోదు చేసి అరెస్టు చేసే అవకాశం ఉందని చెప్పి విశ్వసనీయ వర్గాల సమాచారం.